వార్తను ప్రకటించాలి. సత్యం తెలియని వారికి తెలియపరచబడాలి. అంతేగాని నీ మనసుకు నచ్చినట్లుగా, నీ ఉద్దేశాలకు నచ్చినట్లుగా, నీ యొక్క ఆలోచనకు నచ్చినట్లుగా చేయటం ఎంతమాత్రం తగినది కాదు. వాక్యం ఏం సెలవిస్తుంది, వాక్యం ఏం బోధిస్తుంది? ఇక్కడ అంటున్నాడు మరలా 16వ వచనంలో ఏమనుందంటే, అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లును నీవు ఒక ఇద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పు. అతడు సంఘపు మాటను వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకును.